ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనం పదే పదే ఎందుకు జపిస్తామో మీకు తెలుసా? ఒక దట్టమైన అడవిలో ఒక యోగి శివనామాన్ని జపించేవాడు. ఒకానొక రోజు శివుడు ప్రత్యక్షమై, నీకేమైనా కోరిక ఉందా నాయనా అని అడగ్గా, దానికి ఆ యోగి, స్వామి, అందరూ ఓం నమఃశివాయ అని అంటారు, అసలు దానికి అర్థమేమిటి ప్రభూ అని ప్రశ్నించడంతో శివుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, నీవు ఈ అరణ్యంలో ఉన్న చీమ దగ్గరికి వెళ్ళి ఓం నమఃశివాయ అని పలుకు, నీకే అర్థమవుతుంది. ఆ యోగి సరే అని చెప్పి ఒక చీమ దగ్గరికి పోయి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించగా ఆ చీమ మరణించింది. యోగి నిర్ఘాంతపోయి శివుడి వద్దకు వచ్చి జరిగింది చెప్పగా, మరలా శివుడు ఒక జింక దగ్గరికి పంపించి ఓం నమఃశివాయ అని జపించమంటాడు. యోగి మరలా జింక వద్దకు పోయి ఓం నమఃశివాయ అని జపించగా జింక కూడా మరణించింది. మరలా యోగి శివుడి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పగా, శివుడు ఇప్పుడే పుట్టిన శిశువు దగ్గరకు వెళ్ళి చెప్పిరా అనేసరికి అప్పుడా యోగి, వద్దు ప్రభూ, ఆ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని చెప్పడంతో ఆ శంకరుడు, వెళ్ళు, నీకే అర్థమవుతుంది అనడంతో అప్పుడా యోగి ఒక ఆశ్రమంలో అప్పుడే జన్మించిన శిశువు వద్దకు పోయి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తాడు. ఆ బాలుడు, ఏమయ్యా మహర్షి, వచ్చావా అనేసరికి ఆ యోగి ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను చీమగా ఉన్నప్పుడు ఓం నమఃశివాయ అని పలికేటప్పుడు నేను జింకగా జన్మించాను. మీరు మరలా ఆ మంత్రాన్ని అనేసరికి శిశువులాగా జన్మించాను. మీరు మరలా ఆ మంత్రాన్ని చెప్పగా నేను మాట్లాడుతున్నాను. అది మంత్రం కాదయ్యా, అది అమృతం అని ఆ శిశువు పలకగా ఆ యోగి శివుని కాలుకు పాదాభివందనం చేశాడు. ఫ్రెండ్స్, ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.